గ్రామానికి చెరువు ఊపిరి. గ్రామాల్లో ఉన్న చెరువులు కాకతీయులు కొన్ని వేల చెరువులు ఎలాంటి టెక్నాలజీ లేకుండా తవ్వారు. అలాంటి చెరువులు మనమంతా కూడా మన కల్చర్లో లేని వస్తువుతో పండగలు చేసుకున్నాం ఎన్నాళ్ళు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మన వస్తువు కాదు, మన ధర్మంలో ఉన్నది కాదు. కృత్రిమమైన వస్తువులతో ఆర్భాటాలు చేసి మన చక్కని చెరువుల్ని, నిర్మలంగా ఉన్న చెరువుల్ని విష రసాయనాలతో నింపేశాం. స్వామి సంతోషించడు, ప్రకృతి దేవుడు సంతోషించడు. ఎందుకంటే మట్టి మన సంస్కృతి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది విదేశీ సంస్కృతి. మట్టితో మట్టి విగ్రహాన్ని తయారు చేద్దాం. ఇలా నేను ఒక 6 జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తా, విత్తనం మీద పనిచేస్తా, 6 జిల్లాల్లో మట్టి విగ్రహాలు తయారు చేస్తా వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాను గత 13 సంవత్సరాల నుంచి. చెరువు అనేది మనం కాపాడుకోకపోతే కష్టం. ఇవన్నీ కూడా సమాంతరంగా మనమే తీసుకెళ్ళాలి. అంటే ప్రకృతి గురించి మనకున్నంత శ్రద్ధ వేరే వాళ్ళకు ఉండదు. వేరే వాళ్ళు ఉంటే శ్రద్ధ ఇక్కడికి వచ్చేవాళ్ళు కదా. వాళ్ళు ఆర్భాటంగా చేస్తున్నారు వినాయకుడిని. ఆర్భాటం అనేది ఆయన ఇష్టపడ్డు. సాంప్రదాయంగా చేయటం దానికి ఇష్టపడతాడు. హంగు ఆర్భాటం ఉంటుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో, కానీ మట్టిలో పవిత్రత ఉంటుంది. మట్టితో తయారు చేసే విగ్రహాలు సంబంధించిన కళాకారులు నా దగ్గర ఉన్నారు. నేను చెప్పేది 5 అడుగుల విగ్రహాల గురించి, భూమి నుంచి 5 అడుగుల విగ్రహాలు. ఇవి చాలామంది పిల్లలు ఇళ్లలో ఎకో గణేష అని, క్లే గణేష అని, చిన్నపిల్లలు స్కూల్ వల్ల మార్పు వచ్చింది. అందరిలో మన ఇంట్లో పూజ చేసుకునేది మట్టి విగ్రహాలే 90% ఇవాళ. కానీ డ్యామేజ్ ఎక్కడ జరుగుతుందంటే కాలనీస్లో, అపార్ట్మెంట్స్లో, కమ్యూనిటీ హాల్స్లో, బజార్లో పెట్టేవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మనం 1000 విగ్రహాలు మట్టి విగ్రహాలు చిన్నవి చేస్తే ఒక్క విగ్రహంతో కొట్టుకుపోతుంది. ఇదంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహంతో, అంత పెద్ద విగ్రహం. దేవుడు ఇంతని ఏం కోరుకోవట్లేదు కదా, మనం ఎందుకు చేస్తున్నాం అంతా? అది 5 అడుగుల విగ్రహాన్ని మీరు మట్టితో తయారు చేయటానికి స్థానికంగా ఉన్న కుమ్మరులు, స్థానికంగా ఉన్న చెరువులు, వీళ్ళిద్దరే కాపాడుతారు. స్థానికంగా ఉన్న కుమ్మరులు స్థానిక చెరువులను కాపాడాలి. వీళ్ళకి నేర్పించడానికి మేము ఉన్నాం. నా దగ్గర బెంగాలీ కళాకారులు ఉన్నారు. వీళ్ళు మట్టి విగ్రహాలు అద్భుతంగా చేస్తారు. ఈ పని నేర్పిస్తే దీంట్లో 80% ఎదురు కట్టెలు, గడ్డి ఉంటుంది. 20% మాత్రమే గడ్డి, ఆవు పేడ ఉంటుంది. ఇది చెరువుకి హాని చేయదు, చెరువులో ఉన్న జీవరాశులకి హాని చేయదు, వలస పక్షులకి హాని చేయదు. ఇది ఒక విగ్రహం తయారు చేయటానికి వాళ్ళు 6500 నుంచి 7500 రూపాయలు తీసుకుంటారు ఒక విగ్రహాన్ని, 5 అడుగుల విగ్రహం. దీన్ని మీరు 10,000 నుంచి 12,000 రూపాయలు అమ్ముకోవచ్చు. ఇది ఒక వ్యాపారం కిందే మీరు చేయండి, కానీ నేరో ప్రాఫిట్. మీ పని అది కాదు కాబట్టి మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తా, గోవులను కాపాడుతా, సీజనల్గా వచ్చే ఈ పని చేయండి. ఇలా నేను ఇప్పుడు 5-6 జిల్లాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అప్పచెప్పా. వాళ్ళకి ఒక్కొక్కరికి ఈ సమయంలో 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. వాళ్ళు ఏం చేయక్కర్లా, వాళ్ళకి ప్లేస్ ఇస్తే ఇలా టెంట్లు వేసుకుంటారు, వాళ్ళే విగ్రహం తయారు చేసుకుంటారు. పండగ 2 రోజుల ముందు మనం ఆర్డర్లో అవి బుక్ చేసుకుని అమ్ముకోవటం. కొనుక్కుంటాకి ప్రజలు చాలామంది ఉన్నారు. అవైలబిలిటీ లేకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతున్నారు. అది ఉంటే మీకు మట్టి విగ్రహాలు కొనటానికి జనం ఉన్నారు. ఇది మీరు మీ ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎన్ని విగ్రహాలు ఏ ప్రాంతాల్లో ఉందో లిస్ట్ దొరుకుద్ది. సుమారు ఒక 150 విగ్రహాలు ఈ ప్రాంతంలో చేస్తున్నారని ఒక సమాచారం మీ దగ్గర ఉంటే దాంట్లో మీరు ఒక 30-50 తయారు చేయండి. అన్నీ తయారు చేయొద్దు. అక్కడ మీకు ఏమవుద్దంటే మీరు ఏమైతే చేస్తున్నారో ఈ అంత ప్రజలు గమనిస్తారు. ఆ మట్టి విగ్రహాలు కొంటాక మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి స్వామివారికి ఖాదీ వస్త్రం, మెట్టపల్లి వావిలాలో ఖాదీ వస్త్రాలు తయారవుతాయి. ఇలాంటివి అవి స్వామివారికి ధోతి కండువ మీరే ఇవ్వండి.
12,000 రూపాయలు మీరు అమ్మినా ధోతి కండవా మీకు 1,500 రూపాయలు వస్తుంది. అంటే ఒక 9,000 రూపాయలు ఖర్చు అయినా పైన మీకు ఒక 2,500-3,000 రూపాయల ఆదాయం ఉంటుంది. అలా ఇది ఒక ఆదాయం అనుకోండి, బాధ్యత అనుకోండి, పర్యావరణాన్ని రక్షిస్తున్నాం అనుకోండి. ఇట్లా మీరు చేస్తే ఏ ఒక్కరోజు కూడా మీ చేతిలో డబ్బులు ఖర్చు, మీకు చేతి డబ్బులు పడవు. దాని సరిపోతాయి. లేకపోతే ఒక 50,000 నుంచి 1,50,000 రూపాయలు మిగులుతాయి. దీనికి నష్టం వస్తే నేనున్నా, లాభం వస్తే మీరు తీసుకోండి. ఈ 30-50 విగ్రహాలు తయారు చేస్తున్నప్పుడు మిగిలిపోయినాయి అనుకోండి, ఆ డబ్బులు నేను కడతా. మిగులవనే ధైర్యం నాకు ఉంది, అందుకే మీకు ఆ మాట చెప్తున్నా. ఒకవేళ మిగిలితే నేను కడతా. కానీ 150 విగ్రహాలు రిక్వైర్మెంట్ ఉంటే మీరు 30 నుంచి 50 మాత్రమే చేయండి. ఇలా మనం ఈ కల్చర్ని తీసుకురాకపోతే మన చెరువు, ఎవరో తవ్విన చెరువుని నాశనం చేసుకుంటున్నాం. వలస పక్షులు రావు ఇక్కడికి. చెరువు బాగుంటేనే వలస పక్షులు వస్తాయి. వలస పక్షులు ఎందుకు రావాలి? వలస పక్షులు వచ్చేటప్పుడు 7,000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేస్తే మన భారతదేశంలోకి వస్తాయి. వచ్చేటప్పుడు అక్కడ గింజ తీసుకొచ్చి ఇంకో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వదులుతాయి. అవన్నీ మొక్కలై, చెట్లై, మహావృక్షాలై ఈ వృక్ష సంపదని పెంచే దాంట్లో పక్షి చాలా కీలకమైన పాత్ర ఉన్నది. అందుకనే చెరువు బాగుంటేనే ఇవి మన దగ్గరికి వస్తాయి. అందుకని మన ఊర్లో చెరువుని మనం నిర్మాణం చేయలేం, కొత్త చెరువు నిర్మాణం చేయలేం. కానీ చెరువుని పాడు చేయకుండా అయితే మనం చేయగలచ్చు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా మీరు ఈ అవగాహన కల్పించటం. ఇలా 2 విగ్రహాలతో మొదలుపెట్టా భాగ్యనగరంలో 14 సంవత్సరాల క్రితం. ఇప్పుడు భాగ్యనగరంలో 2 చోట్ల కలిపి 1000 విగ్రహాలు నేను తయారు చేపిస్తా. వాళ్ళకి ఇదే, ఆ విగ్రహం తయారు చేసే వాళ్ళకి నేనేం చెప్తానంటే, నాకు మిత్రుడు వచ్చాడు, పలానా మియాపూర్ దగ్గర తయారు చేస్తున్నారు, అక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా బెంగాలీ వాళ్ళు మట్టితో చేస్తున్నారు, నీకు నచ్చితే వెళ్ళు అంటే నేను గబగబా అక్కడికి వెళ్ళా. ఇది 14 ఏళ్ల క్రితం. వెళ్తే ఆ చేసే ఆయన పేరు అసీం దాస్. ఎందుకు చేస్తున్నావు మట్టి విగ్రహం అంటే, మట్టి విగ్రహం తయారు చేసాడు అద్భుతంగా, దాని మీద కెమికల్ అప్లై చేసాడు, కలర్. ఎందుకు చేసామంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఖరీదైంది, మేము కొనలేము, మాకు తెలిసిన విద్య మట్టితో విగ్రహం, దానికి రంగు పులి వేసి దీన్ని అమ్మేసుకుంటాము, మాకు పర్యావరణం, చెరువు, కాకి, మట్టి, పక్షి అంటే ఏమీ తెలియదు, నా టైం వేస్ట్ చేయమాకు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అంటే నేను అన్నాను, నువ్వు రంగులు ఏమాకు, ఇలా పెట్టు కొంటారు అన్నాను. ఎవరు కొనరు, నా టైం వేస్ట్ చేయమాకు అన్నాడు. అప్పుడు నేను ఒక 2 విగ్రహాలకు డబ్బులు ఇచ్చా. 2 విగ్రహాలు డబ్బులు ఇస్తే ఆ 2 విగ్రహాలు తయారు చేసి అక్కడ పెట్టించా. 50 మంది వచ్చారు కొనుక్కుంటాకి. ఆ 50 విగ్రహాలు నెక్స్ట్ ఇయర్ 150 మంది వచ్చారు. అలా 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 ఇప్పుడు 1000 విగ్రహాలకు వచ్చాం 14 ఏళ్లలో. అది కొంత సమయం మాత్రమే నేను కేటాయిస్తున్నాను నాకున్న పనుల్లో. 1000 విగ్రహాలు. హైదరాబాదులో హుస్సేన్ సాగర్లో పడే విగ్రహాలలో 40,000 విగ్రహాల్లో నా 1000 విగ్రహాలు మాత్రమే ఇవి. చూసుకోండి ఇంక ఎంత డ్యామేజ్ అవుతుందో చూడండి. ఈ అనుకరణ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, హైదరాబాదులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో టీవీలో చూపించి, మాధ్యమాల్లో చూపించి పెద్ద పెద్ద విగ్రహాలు అలా భక్తి వైపు మొదలుపెట్టారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అనుకరణ. ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు సిటీలో తయారైన ఎప్పుడో పాడైపోయిన ట్యాంక్ బండ చెరువులో కలుపుతున్నారు. అది నిజానికి వినాయకుడు విగ్రహాల వల్ల పాడవలేదు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల పాడైపోయింది. 99%. 1% మట్టి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పాడైంది. కానీ గ్రామాల్లో ఇండస్ట్రీలు లేవు. ఇక్కడ 100% ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో చెరువులు పాడవుతున్నాయి. ఎందుకంటే గ్రామాల్లో పరిశ్రమలు లేవు. కానీ మనం చేతులారా 99-100% విగ్రహాల ద్వారా పాడు చేసుకుంటున్నాం. మనకి ఎక్కడ ప్రేరణ కలిగింది? హైదరాబాద్ ప్రేరణతో మొదలుపెట్టాం. కానీ తీసుకెళ్ళి మీరందరూ ట్యాంక్ బండ్లు వేస్తే పర్వాలా, ట్యాంక్ బండ్లే ఇట్లా పూజ అంతా అయినాక మీ స్థానిక చెరువులు మీరు పాడు చేసుకుంటున్నారు. ఇది మారాలి. అందుకనే మీరు మట్టి విగ్రహాలను కూడా మీరు మొదలు పెట్టాలి. లేకపోతే మన గ్రామానికి పక్షులు రావు. పక్షులు రాకపోతే మొక్కలు చెట్లు రావు.
వర్షాలు రావుతే పంటలు రావు. ఇన్ని ఒకదానికి లింక్ ఉంది. ఇది ఒక పవిత్రమైన కార్యంలాగా మీరు ఎవరైనా ఈ నాగర్ కర్నూలు పాలమూరులో చేస్తానంటే ఈ చేసే విగ్రహాల వాళ్ళకి మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఇది మనం చేయాల్సిన పని.